అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. కార్యక్రమంలో మొట్టమొదటిగా ది సైన్స్ ఆఫ్ డెత్ అని మా సీకే గారు ఇచ్చినటువంటి లెక్చర్స్ యూరప్లో మృత్యువు మీద ఎన్ని లెక్చర్స్ అయితే మాస్టర్ గారు ఇచ్చారో అన్నీ కూడా కలిసి ఒక పుస్తకంగా మనం వేసాం. ఇది చాలా అద్భుతమైన పుస్తకం. ఎందుకంటే డెత్ అనగానే సాధారణంగా మనం భయపడతాం కదా. ఎవరైనా మాస్టర్ గారు ఈకే గారి లెక్చర్స్ తరువుగా ఫాలో అయినటువంటి వాళ్ళకి కానీ అది ఇంతవరకు ఫాలో కాకపోతే ఈ పుస్తకం చదువుకున్నా కానీ డెత్ అంటే ఉండేటువంటి భయం పోతుంది. చాల్కుల్ గారి తాలూకు పుస్తకాల్లో చాలా చోట్ల ఆయన డెత్ గురించి ప్రస్తావన చేస్తారు. ది ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అని, ప్రిపరేషన్ ఫర్ డెత్ అని. అంటే వాళ్ళ దృష్టిలో ఒకే ఒక మాటలో చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు మనం సాధన చేసుకుంటాము, ప్రేయర్లు చేసుకుంటూ ఉంటాము, చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము, పుస్తకాలు రాస్తాము, భగవద్గీత గురించి మనం మాట్లాడుతూ ఉంటాము, ఇవన్నీ చేస్తాం కదా. ఇవన్నీ మనం చేస్తున్న స్థాయి ఏంటి, చేస్తున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, నిజంగా ధ్యానం మనం చేస్తున్నామా, మనం మాట్లాడుకుంటున్న మాటలన్నీ నిజంగా మన ఆచరణలోకి వచ్చినాయా, మన స్వభావంలోకి మారినాయా, మనం ఏదో చదువుకుని చెప్తున్నామా లేకపోతే నిజంగా అనుభూతితో చెప్తున్నామా. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు అంటిందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఎన్ని పరీక్షలు పెట్టినా తెలియదు. శరీరం వదిలిపెట్టడానికి ఒక నిమిషం ముందు మాత్రమే డిసైడ్ అవుతుంది. జడ్జిమెంట్ ఏంటి అది. శరీరం వదిలిపెట్టే నిమిషం ముందు ఆ మృత్యువు దగ్గర పడింది అని తెలిసినప్పుడు అప్పుడు ఆ మనిషి తాలూకు ప్రవర్తన కానీ, స్వభావం కానీ, భయం కానీ ఏదైనా సరే ఎలా ఉంటుందో అది ఇన్ని సంవత్సరాల మన సాధన డిసైడ్ చేస్తుంది. అంతవరకు మనం మార్కులు వేసుకుంటూ ఉంటాము. నచ్చితే ఎక్కువ మార్కులు వేస్తాము, నచ్చకపోతే తక్కువ మార్కులు వేసుకుంటాము. పై వాళ్ళకి కూడా మనం ఇష్టం మార్కులు వేస్తుంటాం తప్ప జడ్జిమెంట్ డే ది లాస్ట్ మినిట్ బిఫోర్ ది డెత్. అంతవరకు మన సాధన జరుగుతుందా జరగట్లేదా మనం ఏంటి మనకి తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు. దీని మీద ప్రపంచ సాహిత్యంలో ఎన్ని దశాబ్దాల్లో శతాబ్దాల్లోనూ కూడా అనేక గ్రంథాలు వచ్చినాయి. అదంతా ఒక ఎత్తు, లాస్ట్ మినిట్ ఒకటి ఒక ఎత్తు. దీని మీద బాగా స్ట్రెస్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తారు, ఈ సాధన అంతా దేని గురించి అన్నట్లయితే చనిపోయే చివరక్షణంలో నువ్వు ఎలా ఉంటావో అనే దాని గురించే ఈ సాధన అంతా అని చెప్తారు. అటుపక్క ఎప్పుడు మనం ఆలోచించడానికి సాధారణంగా మనం ఇష్టపడం. కానీ మాస్టర్ గారు ఏం చెప్తారు తెలుసా, ఈకే గారు, మనిషి బ్రతుకున్నంత కాలం కూడా డెత్ గురించి భయపడుతూనే డెత్ కండిషనింగ్తోనే పోతుంటారు సుమా అని చెప్తారు. చనిపోయే ముందు ఇట్లా చేయాలి, చనిపోయే ముందు ఇవి సాధించుకోవాలి, చనిపోయే ముందు ఇవి సంపాదించుకోవాలి, చనిపోయే ముందు పిల్లలకి ఏదో చేయాలి, చనిపోయే ముందు ఒక ఇల్లు కట్టుకోవాలి, చనిపోయే లోపల ఒకసారి అమెరికా ఒకసారి అన్నీ వెళ్ళి రావాలి, చనిపోయే ముందు ఏదో హిమాలయాకి పోయి రావాలి. ఏది ఎవడు మాట్లాడుతున్నా కూడా చనిపోయే ముందు చనిపోయే ముందు చనిపోయే ముందు చనిపోయే ముందు అని అనుకునే ఆ జీవితం గడుపుతారు తప్ప ఎట్లాగ శరీరం వదిలిపెట్టాలి, ఎట్లాగ మళ్ళా ఒక్కో జన్మలోకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి జన్మ తీసుకోవాలనేటటువంటి ఆ ప్రిపరేషన్ ఉండొస్తుమా అని చెప్తారు మాస్టర్ గారు. భాగవతానికి అదే కదా స్టార్టింగ్ పాయింట్ మనకి పరీక్షకి చెప్పేటట్టు చెప్తారు మాస్టర్ గారు.
అవన్నీ కూడా మాస్టర్ గారు ఈ పుస్తకంలో అద్భుతమైనటువంటి సింపుల్ లాంగ్వేజ్ రాశారు. మీరు గురు పౌర్ణమి పూట ఏంటండి ఈ గోల అనుకోవద్దు. అందుకే దీనికి మాస్టర్ గారు ఫస్ట్ ఎగ్జాంపుల్, డెత్ ఈజ్ ఏ చేంజ్ అండ్ ఏ ప్రాసెస్ అంటారు. ఇక్కడ మా ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే చేంజ్ అనే దాంట్లో ఎంత తీసేశారు మా వాళ్ళు లాస్ట్ మినిట్లో. డెత్ ఈజ్ ఏ చేంజ్ అంటే ప్రాసెస్ అని నా చేతికి వచ్చేటప్పటికి ఏంట్రా ఎంత తీసేశారంటే, ఇది అలా అయిపోయింది సార్ అంటే మళ్ళీ మార్చండి అని చెప్పాము. చేంజ్ కూడా కరెక్టే, మనం డెత్ని చేంజ్ చేయం, అది మనం చేంజ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా మాస్టర్ సజెస్ట్మెంట్ అనుకోవడానికి వీల్లేదు, కానీ కరెక్షన్ తర్వాత చేస్తాము. ఇందులో ఇంట్రడక్షన్ చేస్తే సరిపోతుంది యాక్చువల్గా మీకు. అయినా ఒకసారి కొన్ని చదివి కొన్ని టాపిక్స్ చెప్తాను. ఫియర్ ఆఫ్ డెత్, నేచర్ ఆఫ్ డెత్, సైన్స్ ఆఫ్ డెత్, 3 సెంటర్స్ టు లీవ్ ద బాడీ. ఇది ఈ ఒక్క చాప్టర్ చెప్పడానికి నాకైతే ఒక 2-3 రోజులు పడుతుంది. మిగతా సంగతి నాకు తెలియదు. కానీ శరీరాన్ని వదిలిపెట్టడానికి మనలో 3 కేంద్రాలు ఉంటాయి సమానం చెప్తారు మాస్టర్. ఈ 3 కేంద్రాల్లో శరీరం వదిలిపెడతారు అని చెప్పి ఒక పెద్ద డైమెన్షన్ చెప్తారు మాస్టర్ గారు. మన శరీరంలో 3 బ్రెయిన్స్ ఉంటాయంట. ఒక బ్రెయిన్తోనే మనం చాలా పోతున్నాము. 3 బ్రెయిన్స్ ఉంటాయట. ఎందుకు ఈకే గారి పుస్తకాలు చాలా ఒక హయ్యర్ డైమెన్షన్లో ఉంటాయని నేను చెప్తుంటానంటే, ఒక న్యూ డైమెన్షన్ ఆయనలో నుంచి దిగొచ్చింది భూమి మీద. కంటే అందుకే చాలా మాటలు నేను రిపీట్ చేస్తుంటాను. సెకండ్ రే అంటే ద రే ఆఫ్ లవ్ అండ్ విజ్డమ్ అంటాం కదా, అది మాస్టర్ కుతుమి తాలూకు కిరణం అని చెప్తాము. మాస్టర్ కుతుమి గారి తర్వాత మళ్ళా దాన్ని మాస్టర్ జ్వాల్కూల్ గారు కంటిన్యూ చేశారు. అది పుస్తకాలు గొప్పగా రాయడం, మంచిగా రాయడం కాదు, అది ఒక డైమెన్షన్ దిగి వస్తుంది భూమి మీద. అంతవరకు ఉన్న డైమెన్షన్కి నెక్స్ట్ డైమెన్షన్ దిగి వస్తుంది భూమి మీదకి. అవి మీరు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, వెళ్ళిపోతుంటే అది కామన్గా అలా వెళ్ళిపోతుంటాయి. అవి అందులో ఏముందో తెలియాలంటే వాళ్ళ బ్లెస్సింగే కావాలి, లేకపోతే అది అన్లాక్ కాదు. అది 3 బ్రెయిన్స్ ఉంటాయని చెప్తారు ఐకే గారు. ఒకటి ఇక్కడ ఉంటుంది, అది ఇంటలెక్ట్ సంబంధించిన బ్రెయిన్. అది రెండవ బ్రెయిన్ చెప్తారు మాస్టర్ గారు, ఎక్కడ ఉంటుందని చెప్తారు, ఎక్కడ హార్ట్లో ఉంటుందని చెప్తారు. అది లవ్కి సంబంధించినటువంటి బ్రెయిన్. అది మూడవ బ్రెయిన్ సోలార్ ప్లెక్సస్ అంటే బొడ్డు దగ్గర ఉంటుందని చెప్తారు. అది ఎమోషన్స్కి, ప్రీవియస్ కర్మకి, వాటికి సంబంధించిన బ్రెయిన్స్ అని చెప్తారు. వ్యామోహాలకి, పూర్వజన్మ తాలూకు కర్మవాసనలకి సంబంధించిన బ్రెయిన్ సోలార్ ప్లెక్సస్లో ఉంటుంది. ఆపేక్షలు, అభిమానాలు, ప్రేమ కలిసినటువంటి బ్రెయిన్ హార్ట్లో ఉంటుంది. ఇంకొక బ్రెయిన్ ఇంటలెక్చువల్ మైండ్ బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది అని చెప్తారు. శరీరం వదిలిపోయేటప్పుడు ఈ 3 కేంద్రాల్లో నుంచి ఏదో ఒక కేంద్రంలో నుంచి శరీరం వదిలిపెడతారు సుమా అని చెప్తారు. ఏదో అక్కడి నుంచి చాలా వ్యామోహాలు ఉండి, పొసెసివ్ నేచర్ ఉండి, అటాచ్మెంట్స్ ఉండి, జీవితం అంతా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అనేక రకమైన కోరికలన్నీ కూడా అలాగా పెట్టుకుని, అట్లాంటి ఒక పరిస్థితిలో శరీరం వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఇక్కడి శరీరం వదిలిపెడతారు. ఈ కేంద్రం నుంచి శరీరం వదిలిపెట్టడం అనేటటువంటిది చాలా కర్మబంధాలతో కూడుకున్నటువంటి ప్రాసెస్. అది సాధారణంగా స్పిరిచువల్ లైఫ్లో అది ఒక పనిష్మెంట్ లాంటిది. అది అందుకే అభ్యాసం వైరాగ్యం అంటారు. శ్రద్ధ, అభ్యాసం, వైరాగ్యం ఎందుకంటారంటే, శ్రద్ధతో అభ్యాసం చేస్తున్నప్పుడు దాని రిజల్ట్ వైరాగ్యంతో ఎండ్ అవ్వాలి. వైరాగ్యంతో ఎండ కాకపోతే ఈ సెంటర్ నుంచి ఈ శరీరం దాటి పడ్డానికి కుదరదు. అటాచ్మెంట్స్ వదులుకోండి అని చెప్తారు. బుద్ధుడు మరి మృత్యువుని జయించాలని కదా ఆయన సాధన ప్రారంభించింది. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. వార్ధక్యం రాకూడదు, శరీరానికి ఏమి వ్యాధులు రాకూడదు, జబ్బులు రాకూడదు, అసలు మృత్యువే రాకూడదని కదా ఆయన మా సాధన. అట్లాంటి అన్వేషణతో కదా ఆయన మొదలైన తర్వాత ఎక్కడ ఎండ్ అయింది ఆయన సాధన. మృత్యువునైనా ఆఫ్ చేయలేకపోయారు, వార్ధక్యాన్ని బుద్ధుడేం ఆఫ్ చేయలేదు, మృత్యువునైనా ఆఫ్ చేయలేకపోయారు. మరి వ్యాధులు ఏమైనా ఆఫ్ చేయగలిగారా? ఆయన ఆఫ్ చేయలేకపోయారు. ఆయనకి జ్ఞానోదయం ఏమైంది తెలుసా?
మొత్తం అన్నిటికీ కూడా కోరికలే కారణం సుమా అని అక్కడ అని చేశారు. ఆయన దేని గురించి అసలు రాజ్యాన్ని అన్నింటినీ వదిలిపెట్టి ఆయన సాధన కోసం తపస్సు కోసం వెళ్ళిపోయారు. ఆ మూడు ఆయన సాధించలేదు. ఆ మూడు ఇంతవరకు ఎవరూ సాధించలేరు. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. వార్ధక్యం దాటాలని ప్రయత్నాలు చేశారు. వ్యాధులు లేకుండా, శరీరానికి వ్యాధులు లేకుండా అని ప్రయత్నాలు చేశారు. మృత్యువు లేకుండా అని ప్రయత్నాలు చేశారు. ఎప్పటి నుంచి ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎప్పటికీ సాధ్యం కాదు. అది ఇది ఎగ్నెస్ట్ టు ది నేచర్. అది ప్రకృతికి విరుద్ధమైనటువంటిది. అది సో ఆయన చివరికి ఏం చెప్పాడు పోతే అంటే కోరికలు అన్నిటికీ కూడా మూలం సుమా అని చెప్పి ఆయన చేసిన తర్వాత ఆ జ్ఞానం అంతా ఆయన బోధించారు. అది ఈ సెంటర్. అది నెక్స్ట్ చెప్తారు మాస్టర్ గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది నిస్సంగత్వంతో కూడినటువంటిది, నిర్మోహంతో కూడినటువంటిది, మోహం లేనటువంటిది, ఆపేక్షలకు అతీతమైనటువంటిది, నీనా అనే భేదం లేనటువంటిది. అది యూనివర్సల్ లవ్ అంటామే, ఇక్కడ ఉంటుంది. అది సాధారణంగా సాధనలో ఈ కేంద్రం దగ్గరికే రావాలనేటటువంటిదే సాధన మూర్ధముఖంగా వచ్చినప్పుడు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే గురువుని ధ్యానం చేసేటప్పుడు, గురువుని మనలో ప్రతిష్ఠించుకోదలుచుకున్నప్పుడు, మనలో ఉన్నటువంటి పరిమితులన్నీ కూడా తొలగిపోవాలని అనుకున్నప్పుడు, ఎట్లాగైతే హార్ట్ ఎలాగైతే బ్లడ్ని అంతా ప్యూరిఫై చేసి ప్రతి క్షణం ప్యూరిఫై చేస్తూనే ఉంటుంది. అది ఇంప్యూర్ బ్లడ్ తీసుకుంటుంది, బ్లడ్ని ప్యూరిఫై చేసి శరీరం అంతా సప్లై చేస్తుంది, మళ్ళీ ఇంప్యూర్ బ్లడ్ని తీసుకుంటుంది, మళ్ళీ ప్యూర్ బ్లడ్ని సప్లై చేస్తుంటుంది. ఇక్కడే లంగ్స్ ఉంటాయి, ఆక్సిజన్ అట్టి పెట్టుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలిపెడతాయి. కాబట్టి ఈ రీజియన్ అంతా కూడా ఏంటంటే ప్యూరిఫికేషన్ అవుట్ ఆఫ్ లవ్. అది ఉట్టి ప్యూరిఫికేషన్ అంటే కుదరదు. అది ప్యూరిఫికేషన్ విత్ లవ్. దానివల్ల మనం బతుకుతున్నాం భూమి మీద. ఈ లంగ్స్ ప్యూరిఫై చేస్తున్నాయి, ఎయిర్ని ప్యూరిఫై చేస్తున్నాయి అనుకున్నా, హార్ట్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అనుకున్నా కూడా ప్రకృతిలో ఉండేటటువంటి భగవంతుడిలోంచి వచ్చినటువంటి ఆ ప్రేమ అనే తత్వంతోనే ఇదంతా ప్యూరిఫై చేసి కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మనం అందరూ జీవిస్తున్నాం భూగోళం మీద. అది లవ్ అంటే. గురువు ప్రేమ స్వరూపం, భగవంతుడు ప్రేమ స్వరూపం, జగన్మాత ప్రేమ స్వరూపం. ఆ ప్రేమ అనేటటువంటిది ఈ కేంద్రంలో ఉంటుంది. కాబట్టి ఇది అనాహత చక్రం ఏదైతే ఉందో హృదయంలో ఒక పద్మాన్ని మనం విజువలైజ్ చేసి ప్రతిష్ఠించుకుని ఆ పద్మంలో ఎవరినైతే మనం గురువుగా అనుకుంటున్నామో ఆ గురువుని ఆ పద్మంలో ప్రతిష్ఠించుకుని ఒక వెలుగు రూపంగా ధ్యానం చేసేటప్పుడు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ధ్యానం ఎస్టాబ్లిష్ అయితే మనం చాలా అదృష్టవంతులు. ఆఖరి శ్వాస బయటికి వెళ్ళిపోయేటప్పుడు బయటికి వెళ్ళకుండా అక్కడ లైవ్ అయిపోతుంది. అది అంటే ఆ గురువులో లైవ్ అయిపోతుంది. అది ద బెస్ట్ ప్రాసెస్. కిందన మన బుక్ స్టాల్ ఉంది, అక్కడ యోగ ప్రస్థానం అని ఒక బుక్ ఉంటుంది. ఎవరన్నా కొనుక్కోండి అది పుస్తకం. మాస్టర్ గారు ఇచ్చినటువంటి పతంజలి, మంత్రగీత, శంకరరామ పుస్తకాల్లోంచి యోగం గురించి మాస్టర్ గారు ఎక్కడైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి తీసి కంపైల్ చేసి బుక్ మేము వేసాము. అందులో మాస్టర్ గారు శరీరాన్ని వదిలిపెట్టబోయడానికి ముందు ఎలాంటి ధ్యానం చేసి ఎలాంటి ధ్యానంతో శరీరం వదిలిపెట్టాలనేటటువంటి ఒక ప్రక్రియ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాస్ట్ చాప్టర్లో ఉంటుంది. అది యోగ ప్రస్థానం అనే లాస్ట్ చాప్టర్లో ఉంటుంది. ఆ చాప్టర్ పేరు యోగ ప్రస్థానం, అందులో ఉంటుంది అని మాస్టర్ ఒక పాయింట్ చెప్తారు. ఈ ధ్యానం అంతా చదువుకుని మీరు అర్థం చేసుకుని వదిలేస్తే కుదరదు. మీరు అనేక సంవత్సరాలు ఈ ధ్యానాన్ని చేయగా ఈ ధ్యానం కానీ మీకు వంట పట్టినప్పుడు శరీరం వదిలిపోయేటప్పుడు ఈ ధ్యాన ప్రక్రియలో శరీరం వదిలిపెట్టడానికి అవకాశం ఉంటుంది సుమా. లాస్ట్ మినిట్లో ఈ సాధన మీరు చేసుకోలేరు, ఎప్పటి నుంచి ప్రారంభించండి సుమా అని చెప్తారు. ఆ ధ్యానంలో ఏముంటుంది అంటే మన తాలూకు ప్రతి ఏదైతే ఉందో దాన్ని ఊర్ధముఖం పట్టించి ఈ హృదయ చక్రంలో నుంచి కానీ లేకపోతే భ్రూమధ్యం దగ్గర నుంచి కానీ లేకపోతే సహస్రారం దగ్గర నుంచి కానీ లాస్ట్ మినిట్లో మన తాలూకు ఆఖరి శ్వాస వెళ్ళిపోతున్నప్పుడు మన సంకల్పంతో దాన్ని బయటకు వదిలి ఆ యోగ ప్రస్థానం బుక్లో ఆ చివరిలో ఆ ధ్యాన ప్రక్రియ ఉంటుంది.
ఎందుకు చెప్తున్నాను మీకు ఏదంటే సాధన అంతా ఎందుకు అంటే శరీరం వదిలిపోయే చివరి క్షణం వరకు సాధన. ఎందుకు శరీరం వదిలిపెట్టేటప్పుడు సాధన చివరి క్షణం వరకు? అదే మాస్టర్ గారు ఏం చెప్తారు తెలుసా? శరీరం చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తావు నీకెందుకు, శరీరంలో ఉండగా నువ్వు ఏం చేస్తున్నావో గుర్తుపెట్టుకో అని చెప్తారని మీకు అనిపిస్తూ ఉండొచ్చేమో. సగం సగం తెలిస్తే అట్లా అనిపిస్తుంటుంది, పూర్తిగా తెలిస్తే అట్లా అనిపిస్తుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే శరీరం ఎలా వచ్చింది మనకి? మాస్టర్ చెప్తున్నాను. జీవుడు శరీరం కట్టుకోదలుచుకున్నప్పుడు శరీరం లోపని ఫెర్టిలైజ్ అయ్యి మొదలెట్టిన తర్వాత ఏం చేస్తుంది? శరీరం కట్టుకోవాలంటే చుట్టుపక్కల ఉండే చోట్ల నుంచి అణువులంతా ఎరువు తెచ్చుకుంటుంది. పంచభూతాల్లో నుంచి పంచభూతాలు ఎరువు తెచ్చుకుంటుంది. జీవుడు తెచ్చుకుని ఆ పంచభూతాలను తెచ్చుకొని జీవుడు శరీరం కట్టుకుంటాడు. ఆ శరీరం కట్టుకున్న తర్వాత మళ్ళా నెమ్మదిగా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పంచభూతాత్మకమైన శరీరంతోనే మనందరం ఉంటాం. మనం శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ శరీరం వదిలిపెట్టిన తర్వాత ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరంలో ఉండే పంచభూతాలన్నీ కూడా మళ్ళా పంచభూతాల్లో కలిసిపోతాయి. అది కదా ప్రాసెస్, అది కదా సైన్స్. ఈ శరీరం అంత కాదు. జీవుడు తను వచ్చేటప్పుడు ఈ శరీర నిర్మాణం చేసుకోవడం కోసం పంచభూతాల్లోంచి అణువులు తెచ్చుకుని శరీర నిర్మాణం చేసుకున్నాడు. వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ పంచభూతాలు వెనక్కి ఇచ్చి వెళ్ళిపోవాలి. వెనక్కి ఈ శరీరాన్ని ఇచ్చేటప్పుడు దీని వ్యాధిగ్రస్తం కాకుండా ఇంటాక్ట్ చాలా హెల్తీగా హ్యాపీగా వెనక్కిస్తున్నాము మనం పంచభూతాలకి. ఈ శరీరం అంతా కొల్లబెట్టి తినకూడని తిని చేయకూడని పనులన్నీ చేసి లేని ఆలోచనలన్నీ కూడా పెట్టుకుని రాగద్వేషాలు కామక్రోధాలు మదమాచర్యాలు ఈర్ష్య అసూయలు అన్నిటితో పెట్టి శరీరాన్ని స్థితిలో అయిపోయిన తర్వాత లోపల జీవుడు ఈ శరీరం నాకు పనికిరాదు, నేను వేరే శరీరాన్ని వెతుక్కోవాలని చెప్పి ఆయన వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కదా శరీరం మనకి డెత్ అనేది వస్తుంది. ఎట్లాంటి స్టేట్లో శరీరాన్ని పంచభూతాలకు అప్పగిస్తున్నామంటే మంచి స్టేట్లో తెచ్చుకున్నటువంటి మంచి స్టేట్లో ఆ లైన్ అట్టు పెట్టుకుని, అంటే ఇల్లు మనకు ఎవరైనా అద్దెకిచ్చారనుకోండి, అద్దెకి వాళ్ళు చాలా కొత్త ఇల్లు అద్దెకిచ్చారనుకోండి, మనం ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇల్లు అంతా మొత్తం చెడగొట్టి ఇల్లు వాళ్ళ చేతిలో పెట్టామనుకోండి. అదే ఏ స్విట్జర్లాండ్లోనో అయితే ఏం చేస్తారు తెలుసా? వీడికి ఇలా అద్దెకిచ్చాము, ఇల్లు వీడికి మంచి పొజిషన్లో అద్దెకిచ్చాము, వీడు రిపేర్ చేయకుండా ఏం చేయకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి కానీ వాళ్ళ ఫామ్స్లో కానీ పెట్టారంటే ఎప్పుడు వీడికి ఇల్లు అద్దెకివ్వడు. ఎవరు? ఎందుకు? ఏ స్టేట్లో ఇల్లు ఇచ్చారో వీడికి ఆ స్టేట్లో ఇవ్వకుండా దాన్ని శుభ్రంగా నాశనం చేసి తిరిగి అప్పగిస్తే ఎవరు ఇల్లు ఎవరు వాడికి? మనకు కూడా అదే జరుగుతుంది. ఎంత మంచి స్టేట్లో ఈ శరీరాన్ని నిర్మాణం చేసి మనకి చుట్టుపక్కల దేవతలు కానీ పంచభూతాలు కానీ ఈ శరీరాన్ని మనకి ఇచ్చారో ఆ శరీరాన్ని అంత ఆరోగ్యంగా మళ్ళా ప్రకృతికి అప్పగించకపోతే వచ్చే జన్మలో శరీరం ఎలాంటి శరీరం మనకి ఇస్తారు తెలుసా? జబ్బులతోనూ రోగాలతోనూ వ్యాధులతోనూ మన హోమియోపతులు చెప్తారు కదా, క్రానిక్ డిసీజెస్ అంటారు. హెరిడిటరీగా కొన్ని డిసీజెస్ వస్తాయి, అవి ఏం చేసినా తగ్గవు. అవి కంజెంట్లుగా కొన్ని డిసీజెస్ వస్తాయి, అవి ఏం చేసినా ఎన్ని మంది చేసినా తగ్గవు. అవి హోమియోపతి లేదు, ఆయుర్వేదం లేదు, కొంతమంది జన్మంతా వాడితో బాధపడుతూ ఉంటారు. ఎందువల్ల జరిగింది ఇది అంటే వాడి పూర్వజామంలో సరైన స్టేట్లో వాడు శరీరం అప్పగిస్తే వాడు దాన్ని చెడగొట్టి తిరిగి నేచర్కి ఇచ్చాడు కాబట్టి అవే అణువుని వీడికి ఇవ్వండి, వీడికి ఒక జన్మ అంతా ట్రైనింగ్ కోసం ఇవ్వండి అని చెప్పి పంపిస్తారు. అవే వ్యాధులు అంటే. ఇప్పుడు మీకు అర్థమైంటుంది నేను ఏం చెప్తున్నాను. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేటటువంటిది మళ్ళీ శరీరం మనం వదిలిపెట్టేటప్పుడు పంచిపోతాలకి మళ్ళీ శరీరాన్ని చక్కగా హ్యాపీగా అప్పగించడం అనేటటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. అదే సాధన అంటే. ఇప్పుడు అదే సాధన అంటే దాంట్లో చాలా లెక్కలు ఉంటాయి. కర్మబంధాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, గురువు కర్మబంధాన్ని ఎలా హ్యాండిల్ చేయిస్తాడు. నిజమైనటువంటి గురువు మనకి ఏం చేసి పెడతాడు? చాలామంది ఏమంటారు గురువు అంటే ఏం కష్టాలు లేకుండా చూసి పెడతాడు, బాధలు లేకుండా చూసి పెడతాడు, పిల్లలకు బాగా వేగంగా మంచి 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 సంబంధాలు ఉంటే చూసి పెడతాడు, ఆయన మంచి మంచి ఉద్యోగాలు ఉంటే చూసి పెడతాడు మనకి, లేకపోతే మంచి మంచి బిల్డింగ్లు కట్టి పెడతాడు మనకి, లేకపోతే మనకి ఏదో జ్ఞానం ఇస్తాడు మనకి అని అనుకుంటారు. గురువు చేసేటటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏంటి తెలుసా? ఏ కర్మబంధంతో అయితే మనం భూమి మీదకి వచ్చామో, ఏ కర్మ అనుభవంకి వస్తే భూమి మీదకి వచ్చామో, ఆ కర్మ అనుభవంలో ఆ కర్మబంధాలు తీర్చుకోవడంలో మళ్ళా కొత్తగా మన కర్మల్ని పెంచుకోకుండా
ఉన్న కర్మబంధాలన్నీ కూడా తీసుకొని కర్మశేషం అనేది లేకుండా కంప్లీట్గా ఏమీ లేకుండా హ్యాపీగా ఫ్రెష్గా ఆ శరీరం వదిలిపెట్టినప్పుడు మళ్ళా ఉత్తమమైన జన్మ వచ్చినప్పుడు అప్పుడు వీడు పనికొస్తాడు సాధనకి. మనం ఉన్నటువంటి ఈ స్టేట్లో ఒక లెవెల్ దాటి సాధన జరగదు, స్పష్టంగా జరగదు. ఎందుకు? అప్పుడే మన సిస్టమ్ అంతా ఫామ్ అయి ఉంటుంది, మైండ్ అంతా ఫామ్ అయి ఉంటుంది, మన ఇష్టాలు మనకు ఉంటాయి, నచ్చకపోవడం మనకు ఉంటుంది, వీలు పడకపోవడం మనకు ఉంటుంది. మనకంటూ మన ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి వాడు ఎప్పటిదక్కడ గురువు వాడిలో దూరలేడు. ఈకే గారు మచిలీపట్నం వచ్చినప్పుడు లాస్ట్ ట్రిప్ టు మచిలీపట్నం, ఈకే గారి ఆఖరి విజిట్ మచిలీపట్నానికి. ఆయన మోతుగూడెం వెళ్ళిపోతూ మచిలీపట్నం వచ్చారు, అదే లాస్ట్ టైము. ఆయన కారు ఎక్కించడానికని గేట్లో వెళ్తున్నప్పుడు ఆయన గేట్లోంచి లోపుకి వచ్చారు, వెనక్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఏదో మాట్లాడుతూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అరే మీ అందరికీ నేను మోతుగూడెం క్లాసులకు వెళ్తున్నారు, సో నువ్వు కూడా వస్తావా అంటే మెసేజ్ నేను రాలేకపోవచ్చేమో, నేను బిజీగా ఉన్నా అనేది చెప్పినప్పుడు ఆయన ఒక 2 మంచి వాక్యాలు చెప్పారు. మరి మీ అందరూ చాలా చిన్న వయసులో, నేను 20 ఇయర్స్లో వెళ్ళాను మాస్టర్ దగ్గరికి. నవనీతం గారు మా తమ్ముడు అందరూ కూడా 15, 14, 16 ఇయర్స్ ఏజ్లో వచ్చారు. అంతకన్నా చిన్న వయసులో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి తెలుసా? అరే మీ అందరినీ నేను అంటబెట్టుకుని అట్లాగే మీ అందరి గురించి చూసుకుంటూ మీతో నానా బాధలు పడుతూ నేను ఎందుకు మీకు టైం ఇస్తున్నాను తెలుసా? మీరు ఏదో అయిపోతారని ఇవ్వట్లేదు, మీ నెక్స్ట్ జనరేషన్ వస్తున్న తర్వాత నేను మిమ్మల్ని బాగా ట్రైన్ చేస్తే రాబోయేటటువంటి నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి చెప్పడానికి నాకు ఈజీగా ఉంటుంది, అందుకురా మీతో ఇన్ని బాధలు పడుతున్నాను నేను అని చెప్పి ఒక లాస్ట్ సెంటెన్స్ చెప్తారు. ఆయన ఏంటి చెప్తారు తెలుసా? ఆల్రెడీ ఒక ప్రిపరేషన్ ఆఫ్ ది మైండ్ అండ్ బాడీ ఏదైతే ఉందో దాంతో ఆల్రెడీ దానికి వచ్చారు మీరు, అది ఒక స్థాయి దాటి గ్రో కాదు. ఎగ్జాక్ట్ ఈకే గారు చెప్తున్నాను మీకు. నేను ఒక మైండ్ సెట్తో, ఒక కాన్స్టిట్యూషన్తో, ఒక ఫార్మేషన్తో నా దగ్గరికి వచ్చారు మీరు, అది ఒక స్థాయి దాటి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఒక స్థాయితో ఆగుతుంది. అది నా ఇంట్రెస్ట్ అంతా మీ నెక్స్ట్ జనరేషన్ సమాజం చెప్పారు మాస్టర్. అంటే ఏంటి? ఆయన ప్లాన్లు ఏంటంటే 7th ఇయర్లోనో 5th ఇయర్లోనో పిల్లలందరినీ తీసుకొని, మా పిల్లలందరినీ తీసుకొని ఆయన ఒక ఆశ్రమం లాగా, గురుకులం లాగా పెట్టి అక్కడ పిల్లల్ని సంస్కృతంలోనో, ఇంగ్లీష్లోనో, తెలుగులోనో, సైన్స్లోనో వాటి ఎలాగైతే వాళ్ళ నాన్నగారు, మాస్టర్ గారు నాన్నగారు ఎట్లాగైతే వాళ్ళని పెంచారో ఈకే గారి ఫాదరు, అట్లా ఈ పిల్లలందరినీ కూడా ఆయన అట్లా ట్రైన్ చేయాలనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఆయన దగ్గర ఉండింది. అఫ్కోర్స్ తర్వాత అది మాస్టర్ 84లో శరీరం వదిలిపెట్టడం అనేది ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోండి. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ప్రోగ్రామ్ ఎప్పటికవుతుందో మనకు తెలియదు. కాబట్టి మాకన్నా మా పిల్లలందరూ చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి మాకన్నా వేగంగా అర్థమవుతాయి వాళ్ళని అలా వదిలేస్తే. వాళ్ళు వదలకుండా వాళ్ళని మనం ట్రై చేద్దాం అనుకుంటే కుదరదు. ఇది సో ఇప్పుడు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అన్నట్లయితే ఒక విషయం చెప్పడం కోసం చెప్తున్నాను. డెత్ మీద అంత ఇంపార్టెంట్, డెత్తే ఇంపార్టెంట్ అసలు. అక్కడ డెత్తే ఇంపార్టెంట్. ఒకసారి ఎంత ఆశ్చర్యం అంటే కొన్ని విషయాలు మీరు నమ్మలేనట్టుగా ఉంటాయి. కానీ మాస్టర్ చెప్పి నమ్మడానికి ఏముంటుంది దాంట్లో పుస్తకం చదువుకున్న తర్వాత సరైన అది పడిపోతుందా మనం వదిలిపెడతామనే పాయింట్ ఉంటుంది. సరైన వ్యాధి వచ్చి వార్ధక్యం వచ్చి వ్యాధితోనో మరో దాంతోనో చనిపోవడం అనేది ఒకటి, విల్ఫుల్గా శరీరం వదిలిపెట్టడం అనేది ఎవరు సాధ్యం అవుతుంది? విల్ఫుల్గా శరీరం వదిలిపెట్టేటటువంటి వాడు విల్ఫుల్గా శరీరాన్ని తీసుకుంటాడు. అది అక్వైరింగ్ ఏజ్ అంటే. అక్వైరింగ్ ఏజ్లో వాడు శరీరం వదిలిపెట్టేటప్పుడు విల్ఫుల్గా శరీరం వదిలిపెడతాడు. శరీరం వదిలిపెట్టిపోయి ముందే వాడు ప్రోగ్రామ్ వాడు వేసుకుంటాడు. ఎగ్జాక్ట్గా ఏ ఫాదర్ దగ్గర, ఏ మదర్ దగ్గర, ఎక్కడ, ఏ దేశంలో ఎక్కడ పుట్టాలి, పుట్టాక తన ప్రోగ్రామ్ ఎట్లా చేసుకోవాలనేటటువంటిది ముందే ఫిక్స్ చేసుకుని వాడు శరీరం వదిలిపెడతాడు.
మాస్టర్ గారి తాలూకు విజ్డమ్ ఎవరైనా నిజంగా సిన్సియర్గా ఫాలో అవుతుంటే అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. నేను చాలా మాట చెప్తుంటా, ఈ పుస్తకాలు ఈకే గారు ఇవి తేలిగ్గా ఉన్నట్టుగా అనిపిస్తాయి, ఇది పెద్ద మాయ. అది ఆయన లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ చాలా బాగుంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. అది బాగుంటుందే మనకు బాగోపోవటం. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది కాబట్టి అర్థమవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏ 2 వాక్యాలు తీసుకున్నా కూడా బుర్ర తిరిగి ఓ జన్మంతా పడుతుంది. సో ఆ డైరెక్షన్ చాలా బాగుంటుంది. ఒకసారి మా సిస్టర్ చనిపోయింది. 16th ఇయర్లో చనిపోయింది మా సిస్టర్. ఒక ఆవిడ, ఒక అమ్మాయి ఈకే గారే ట్రీట్ చేశారు. చనిపోయిన తర్వాత చాలా చాలా యంగ్ ఏజ్లో చనిపోయింది. మాస్టర్ గారు మా ఇంటికి వచ్చి, మా ఇంటి దగ్గర నుంచి బరేల్ గ్రౌండ్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నడవాలి. యాక్చువల్గా యూనివర్సిటీ నుంచి వెళ్ళాలి పైపించి. మాస్టర్ గారు పై షర్ట్ తీసేది బనియన్ పెట్టుకుని నలుగురు పట్టుకు తీసుకెళ్తుంటారు. అందులో ఒక అది ఆయన పట్టుకుని ఆ 2.5 3 కిలోమీటర్స్ ఆయన అసలు ఎవరికి ఇవ్వలేదు. ఆయనే పట్టుకున్నారు అసలు డెడ్ బాడీని. ఆయన దగ్గరుండి దాన సంస్కారాలు చేయించారు. చేయించిన తర్వాత తాతయ్య గారు, మాస్టర్ గారి ఫాదరు, ఆ బరేల్ గ్రౌండ్కి వెళ్ళే సమయంలో మాస్టర్ గారి ఫాదరు ఎవరినైనా పంపించి తాతయ్య గారు మాస్టర్ గారు కౌరు పెట్టారు. ఆ అమ్మాయి 16 years ఏజ్ కాదు, ఆ అమ్మాయికి 60 years అబోవ్ ఏజ్. ఆ అమ్మాయిది నువ్వు 60 years ఏజ్ అనుకుని ఆ కార్యక్రమాలు చేస్తావేమో కృష్ణ, అట్లా చేయొద్దు. 60 years అబోవ్ అయిన ముత్తైదు శరీరం వదిలిపెట్టి అట్లా చేసామని కౌరు పెట్టారు. మాస్టర్ గారు ప్రాసెస్ అంతా మార్చి చేయించారు. చేయించిన తర్వాత సడన్గా ఒక రోజు నేను నవనీత గారి ఇంట్లో మాస్టర్ గారు కూర్చుని నాకు కవర్ పెట్టారు. ఉన్న బలంగా రమణ కవర్ పెట్టారు. రమణ కవర్ పెడితే నేను గబగబా యాక్చువల్గా లుంగితో ఉన్నాను. నేను టీషర్ట్ ఇది వేసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే మనం మద్రాసు వెళ్తున్నాం, నాతో పాటు నువ్వు కూడా ట్రైన్ ఎక్కమన్నారు. బట్టలు లేవు, ఏమీ లేవు మాస్టర్, నేను లుంగితో ఉన్నాను, నేను టీషర్ట్ వేసుకున్నాను, ఏం బట్టలు లేవు, ఏమీ లేవు, పేస్ట్ లేదు, ఏమీ లేవంటే ఏం పర్లేదు ఎక్కమన్నారు. ఇక ఆయనతో పాటు హౌరా మేలు తీసుకెళ్ళి మద్రాసు తీసుకెళ్ళి నాతో పాటు గ్రూప్ అంతా ఉండి మద్రాసు తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆయన ఆయన షర్ట్ నాకు ఇచ్చి బనీలు లేవి కొనిపించి టూత్ పేస్ట్ లేవి కొనిపించి పర్లేదని తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా మాస్టర్ గారు, నాకు అడిగారు తీసుకొని సొసైటీ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఈ గ్యాంగ్ అంతా వచ్చాము. ఆయన బుక్ షాప్కి తీసుకెళ్ళి 2 books కొని ఇచ్చారు. త్రూ ది గేట్ వే ఆఫ్ డెత్, జఫ్రీ హడ్సన్ అని ఒక చాలా పెద్ద ఆయన థియోసఫిస్ట్లో త్రూ ది గేట్ వే ఆఫ్ డెత్ అనే పుస్తకం కొని ఇచ్చారు. లెడ్బెటర్ది 6th రూట్ రేస్ అనే పుస్తకం కొని ఇచ్చారు. మేడం బ్లవర్స్కి ఇల్లు ఉంటుంది అక్కడ. మేడం బ్లవర్స్కి ఇంటి దగ్గర నన్ను అరుగు మీద కూర్చోబెట్టి, అరే మేము అందరూ మద్రాసు పిల్లలను తీసుకెళ్ళి తిప్పొస్తాను, నేను ఇక్కడే నువ్వు కూర్చో, మళ్ళీ నేను వచ్చిందా కూర్చోడికి వెళ్ళబోగా, ఆకలిస్తే ఇక్కడ ఏదో క్యాంటీన్ ఉంటే ఏమన్నా తినేసాయని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. రూట్ ది గేట్ వే ఆఫ్ డెత్ అని, డెత్ అనేది ఎలాగ ఉంటుంది, డెత్ తర్వాత ఎట్లా ఉంటుంది, డెత్ ముందు ఎట్లా ఉంటుంది, సైన్స్ అంతా చిన్న బుక్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ బుక్ అంతా నేను గబాబా పూర్తి చేసిన తర్వాత 6th రూట్ రేస్ బుక్ చదువుతున్నా. ఎప్పుడు చదవండి ఎవరన్నా ఓపుకుంటే. 6th రూట్ రేస్ బుక్ చదువుతున్నప్పుడు అప్పుడే మధ్యాహ్నం అయిపోయింది. అక్కడ క్యాంటీన్లో ఏదో కాఫీ తాగేసాను. 6th రూట్ రేస్ బుక్ చదువుతున్నాను. 6th రూట్ రేస్ బుక్ చదువుతున్నప్పుడు అందులో డెత్ అంటే ఎలా ఉంటుందో చెప్పా కదా మీకు. డెత్ అంటే ఎలా ఉంటుంది, డెత్ వెళ్తాను ఎలా ప్రోగ్రామ్ చేసుకుంటాడు, నెక్స్ట్ పోతే ఎట్లా ప్రోగ్రామ్ చేసుకుంటాడు, అక్వైర్ ఇన్ పీపుల్ ఎలా ఉంటారు, అవన్నీ ఆ డిస్కషన్ అవుతూ ఉంటుంది. అదొక పెద్ద ప్రాసెస్. అదొక గ్రేట్ సైన్స్. ఇక అంటే ఎక్కువ నేను చెప్పడానికి టైం లేదు నాకు. ఒక విషయం మాత్రం మీకు చెప్పగలను. శరీరం వదిలిపెట్టడానికి ముందు మనం ఎంత సాధన చేసుకుంటామో, శరీరంలో ఉంటుండగా ఇతరులకు మనం ఎంత సేవ చేస్తాము. నేను కరెక్ట్ చేస్తున్నాను స్టేట్మెంట్ని. శరీరంలో మనం ఉంటుండగా ఇతరులకు మనం ఎంత సేవ చేస్తామో, శరీరం వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళా నెక్స్ట్ బర్త్ తీసుకునే లోపల భూగోళం మీద ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారో అలాంటి ఇబ్బందులు అక్కడ కూడా వాళ్ళు పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి శరీరం వదిలిపెట్టి శరీరం తీసుకుని పోయే లోపల వాళ్ళకు కూడా సేవ చేయడానికి పరమ గురువుల తాలూకు బృందంలో కానీ లేదా మా సీకే గారు లాంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా,
శరీరంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయడం ఒకటే కాదు, శరీరం వదిలిపెట్టినటువంటి వాళ్ళని కూడా గైడ్ చేసేటటువంటి ఒక సాధన మార్గంలోకి వీళ్ళు ట్రైన్ చేస్తారు. ఒక న్యూ డైమెన్షన్ మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఆ డైమెన్షన్లోకి ఈకే గారు లాంటి వాళ్ళు, ఆయనతో ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది సాధన చేసినటువంటి వాళ్ళు నాకు తెలుసు, నా డైరెక్ట్గా తెలుసు. అనుకోని విధంగా శరీరం వదిలిపెట్టడం కానీ, చాలా కాలం శరీరంలో ఉండి చాలా బాధలతో శరీరం వదిలిపెట్టడం కానీ, దుఃఖంతో శరీరం వదిలిపెట్టడం కానీ, క్రానిక్ పేషెంట్స్ అయ్యి చాలా కాలం మృత్యువు రాక వాళ్ళు కొన్ని 2 years 3 years 4 years వాళ్ళు ఆ వ్యాధులతో చాలా బాధపడుతూ దుఃఖంతో శరీరం వదిలిపెడుతున్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి చాలా సఫరింగ్ ఉంటుంది ఆ లోకాల్లో. వాళ్ళని ఆ సఫరింగ్లో నుంచి రిలీవ్ చేసి ముందుకు పంపించడానికి కావాల్సినటువంటి సాధన అది మన స్థాయిలో ఉండదు. అది అలాంటి డైమెన్షన్స్ ఎన్నో ఈకే గారు చేసి చూపించారు. ఆ చదువుతుంటుండగా 6th టెస్ట్ చదువుతుంటుండగా మాస్టర్ చదువుతుంటే గూస్ బంప్స్ అంటారు, అలా పోతే ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు పుస్తకం. అది వెనకాల నుంచి వచ్చి ఎవరు టప్పని భుజం మీద కొట్టారు, తుళ్ళు పడ్డాను అనమాట. బ్లాడ్స్కి లాడ్జ్ ఎవరు ఉంటారు, బ్లాడ్స్కి పెద్ద ఇల్లు, అది పక్కనేమో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. చదివితే మాస్టర్ గారు ఎట్లా ఉందిరా అన్నారు. ఏం మాస్టర్ అద్భుతంగా ఉందంటే, ఆయన మన గురించి రాసాడులే అన్నారు. మన అనే పదం వాడలేదు, వేరే పదం వాడలేదు, అది నేను వాడకూడదు కాబట్టి నేను వాడలేదు. మీరు అర్థం చేసుకోండి లేకపోతే పర్లేదు. అది చేత మాస్టర్ గారు ఏమన్నారంటే, అది మన గురించి రాసిన పుస్తకమే, బాగా చదువుకో అన్నారు. తర్వాత ఆ పుస్తకం అంటే నాకు అసలు నాలో పార్ట్ అది. దీనికి ఒక చిన్న హింట్ ఇస్తాను మీకు. మాస్టర్ స్విట్జర్లాండ్లో ఉంటుండగా రోజు ఒక అబ్బాయి నా కల్లో కనిపిస్తూ ఉండేవాడు. వరుసగా 3 days కనిపించాడు. కనిపిస్తుంటే ఎవరు తెలియదు, ఇప్పుడు నేను చూడలేదు. ఉన్న మనుషులు కల్లో సాధారణ కనిపించదు. మాస్టర్ గారికి లెటర్ రాశారు. మాస్టర్ ఇట్లా ఎవడో 3 రోజుల నుంచి అలా వరుసగా హాంటింగ్ లాగా చేజింగ్ లాగా అంత కనిపిస్తున్నాడు, వీడు ఎవడో నాకు అర్థం కావట్లేదు అని చేస్తే మాస్టర్ రిప్లై ఇచ్చారు. రిప్లై ఏంటి తెలుసా? వాడికి కిడ్నీ పేషెంట్ అబ్బాయి కేజీహెచ్కి వెళ్ళడానికి ముందు మన డిస్పెన్సరీకి వద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. లేదా ఇట్లాంటి స్టేజ్లో నువ్వు హోమియోపతి ఏంటి అని చెప్పి వాడిని తీసుకెళ్ళి వాడినేమో కేజీహెచ్లో జాయిన్ చేశాడు. చచ్చిపోయాడు వాడు ఎలాగైనా సరే మందులు వాడదామని అనుకున్నాడు పాపం. అది అలా ఉండిపోయినట్టుంది మనసులో వాడిని. అప్పుడు నేను డిస్పెన్స్లో మాస్టర్తో పాటు ఉండి పని చేస్తుండేవాడు. అలా అయిందిరా, కంగారు ఏం లేదా, మళ్ళీ కనిపించట్లే అని చెప్పారు. అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. స్కాట్లాండ్లో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. మార్నింగ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత లెక్చర్ ఆయన క్లాసులు అయిపోగానే ఈవినింగ్ ఇంటికి వచ్చేవాడు 5 o'clockకి. మళ్ళీ మరుసటి రోజు ఆయన మార్నింగ్ 10 o'clock 9 o'clock కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళేంత వరకు తలుపులు తీసేవాడు కాదు. లోపు నేను ఏం చేసేవాడు తెలియదు, ఎవరు ఇంటికి రానిచ్చేవాడు కాదు. ఆయన ఒకసారి 2 రోజులైనా తలుపులు తీయట్లేదు, 3 రోజులు తలుపులు తీయట్లేదు. తలుపులు తీయకపోతే ఏమైందని చెప్పి అందరూ వచ్చి తలుపు పగిలితే ఆయన పద్మాసనంలో కూర్చొని చనిపోయినాడు. పద్మాసనంలో కూర్చున్నాడు, చనిపోయాడు. సరే బాడీ అంతా ఇండియా పంపించే లోపల వాళ్ళు ఏం చేశారంటే, శివానందమూర్తి గారు శిష్యులు ఎవరో మా స్కాట్లాండ్లో ఉంటే వాళ్ళు గురుగారికి ఫోన్ చేసి, పద్మాసనంలో చనిపోయినాడు వీడు, ఏ సాధన చేస్తాడో ఎవరికి అర్థం కాదు అని చెప్తే అప్పుడు ఆయన చెప్పారు, హఠయోగంలో సాధన చేస్తున్నాడు, శరీరంలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ శరీరంలోకి వెళ్ళడానికి కావాల్సిన సాధన అతను చేస్తున్నాడు, చాలా సంవత్సరాలు చేస్తున్నాడు. అట్లాగే 3 days ముందు అతను శరీరంలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి దారి మూసిపోయింది ఆయనకి. సిల్వర్ కార్డ్ అని ఉంటుంది యాక్చువల్గా, అది కట్ అయిపోతే వెనక్కి రాలేం మనం. జరిగింది అది. వాడు ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నాడు. వాడికి నెక్స్ట్ హైయర్ ప్లేస్కి వెళ్ళే అవకాశం లేదు అతనికి. అతని దృష్టిలో అతను చనిపోలేదు, కానీ అతను చనిపోయాడు. అతని దృష్టిలో చనిపోలేదు, అటు తిరుగుతున్నాడు. అతను ఏదో మనం చేయాలని చెప్పి ఆ బాడీని ఇండియా పంపించండి, నేను చేయగలను, నేను చేస్తాను అని చెప్పి. చేయడం అంటే అర్థం ఏంటి, వాడు చెప్తారు, ఎవరైనా శరీరంలో లేవు నువ్వు, అయిపోయింది, మళ్ళీ బాడీలో నువ్వు వెళ్ళలేవురా అని చెప్పి ముందుకు పంపిస్తారు.
అక్కడ ఒక మహా సామ్రాజ్యం ఉంటుంది. అది చాలా గ్రేట్ సర్వీస్. ఇది ఎప్పుడు వస్తుంది? డెత్ అంటే భయం లేనటువంటి వాడికి ఈ సాధన వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డెత్ అంటే భయం ఉన్నటువంటి వాడు ఈ సాధనలోకి వెళ్ళలేడు. అంచేత మాస్టర్ గారు సర్వీసు సాధన అంటే మీరు అది కేవలం హోమియోపతిలో మందులు ఇచ్చారు, లేకపోతే మరో దాంట్లో మందులు ఇచ్చారు, లేదా భాగవతం రాశారు, ఇదంతా మన కంటికి కనిపించే ఈ మా శ్రీకే గారికి సంబంధించిన కంటికి కనిపించే సామ్రాజ్యం వరకే చాలా మందికి తెలుసు. 199 మందికి అదే తెలుసు. బియాండ్ దట్ ఈగే గారు ఏం చేశారనేటువంటి తెలియాలన్నట్లయితే ఆయనతో ఉన్నటువంటి ఆయన గ్రంథాలు చూస్తే మాత్రం అందులో ఉంటుంది, కానీ ప్రాక్టికల్ కూడా మనకు తెలియాలి. సో ఈ పుస్తకం ఇది. సో ఒక 10 minutes టైం ఉంది కాబట్టి ఇందులో ఇంట్రడక్షన్లో ఒక చాప్టర్ చదివినిపిస్తాను, ఒక పారాగ్రాఫ్స్. సో ది విల్ అండర్స్టాండింగ్ ది యోగా అనేది ఒకటి చెప్పారు మాస్టర్ గారు. క్రియేటింగ్ అనదర్ సెంటర్ అనేది చెప్పారు. తర్వాత వై ది హ్యూమన్ స్పీసీస్ స్పెషల్ అని చెప్పారు. ది సైన్స్ ఆఫ్ డెత్, ది ఫియర్ ఆఫ్ డెత్, ది ప్రాసెస్ ఆఫ్ డెత్ అంటే ఏంటి చెప్పారు మాస్టర్ గారు. ద ప్లేస్ ఆఫ్ డెత్ ఇన్ ద నేచర్ గురించి డిస్కస్ చేశారు. ది పర్పస్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ దాని గురించి డిస్కస్ చేశారు. ది నేచర్ అండ్ పర్పస్ ఆఫ్ డెత్, డెత్ ఈజ్ లైక్ ఏ జర్నీ చెప్పారు దీంట్లో. వాట్ ఇస్ ద రియల్ లైఫ్, పర్పస్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ హ్యాపెన్స్ అట్ ది టైమ్ ఆఫ్ డెత్, శరీరం వదిలిపెట్టే ముందు ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పారు. ఇది చెప్పిన తర్వాత ఇక దీంట్లో ఇంట్రడక్షన్లో ఆయన రాసినవే డెత్ ఈజ్ ఎ చేంజ్ అండ్ ఎ ప్రాసెస్. మాస్టర్ గారు డెత్ ఈజ్ అన్ ఇన్సిడెంట్ అంటే ఒప్పుకోరు మాస్టర్ గారు. డెత్ ఈజ్ నాట్ ఎన్ ఇన్సిడెంట్, ఇట్ ఈజ్ ఎ చేంజ్ అండ్ ఏ ప్రాసెస్ అని చెప్పారు. Death is given by nature to offer us once again an opportunity to pass through the experiences, make the motives washed off and live a pure life. This is the pious need of necessity of death. మళ్ళీ జన్మ ఎందుకు ఇవ్వబడింది అంటే ఏ పూర్వజన్మలో ఏ దుష్కర్మ కానీ అపచారాలు కానీ మరొకటి కానీ ఏవైతే మనకి ఏవైతే మనం చేశామో ఆ కర్మబంధాలతో ఈ జన్మ అనేది వస్తుంది. కాబట్టి ఈ జన్మలో అయినా సరే ఆ కర్మబంధాలన్నింటినీ కూడా పూర్తిగా వాష్ ఆఫ్ చేసుకుని ప్యూరిఫై చేసుకుని హ్యాపీగా హాయిగా శరీరం వదిలిపెట్టేటటువంటి అంటే కర్మబంధాలు లేనటువంటి ఒక ఆ విధంగా శరీరం వదిలిపెట్టడానికి కావాల్సినటువంటి ఒక అవకాశాన్ని పూరించే ఈ జన్మని ఇవ్వబడింది సుమా అని ఇప్పుడు అర్థం చేసుకోండి. ఉత్కృష్టమైన జన్మ ఇది, నరజన్మ చాలా దుర్లభం, ఇవన్నీ టీచింగ్స్ అలా ఉంటుండగా సింపుల్గా ఒకే ఒక సెంటెన్స్ ఏంటి తెలుసా? ఈ జన్మ మనకి ఆత్మబంధంతో వచ్చినటువంటిది కాదు, ఈ జన్మ మన కర్మబంధంతో వచ్చినటువంటి జన్మ ఇది. అందుకే మనకు బాధలు, శత్రువులు, పనులు కాకపోవడాలు, ఆరోగ్యాలు బాగుండకపోవడాలు, లేకపోతే దుఃఖము, లేకపోతే క్లేశములు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే అవన్నీ కూడా మన పూర్వజన్మ కర్మ అనుభవానికే వస్తున్నాయి సుమా అని అర్థం చేసుకో. నాకు నేను మా బ్రదర్లో ఒక ఆయన అన్నారు, రామరత్నం గారు కాకుండా ఆయనకైనా పెద్ద ఒక ఆయన అన్నారు. ఆయనకి నాకు డిస్కషన్ అవుతున్నప్పుడు నేను చెప్పాను, మీరు జగద్గురుపేటంలో మీ బృందం అంతా చాలా నిష్కల్మషంగా నిస్వార్థంగా ఏదో చాలా పెడతారు, సహాయాలు చేస్తుంటారు, మీరు చాలామంది సేవ చేస్తుంటారు మీ అందరూ, ఇది చాలా అపరూపమైన విషయం ఇది అనేది ఆయన చాలా పొగుడుతున్నారు మన బృందాన్ని. నేను చెప్పాను వాళ్ళ సంగతి నాకు తెలియదు, నా సంగతి వరకు నేను చెప్తాను, నేను ఎలా అర్థం చేస్తానో చెప్తాను, నేను మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. గురువు భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే ఆయన ప్రేమ ఎలా ఉంటుందో నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఇతరులకి నిస్వార్థంగా ఎంతమందికైనా మనం సేవ చేద్దాం అనే భావన, ఇతరుల ఆనందమే మన ఆనందం అనే భావన మనకి ఉన్నది అని అంటున్నారు కదా మీరు. ఆ భావన మనం తెచ్చుకున్నామా, మనకు ఉందా? అది 100% మనం తెచ్చుకున్నది కాదు, మనకి ఉన్నది అది లోపల. అది ఫాదరో మదరో భగవంతుడో గురువు అనుగ్రహంతో మనకు వచ్చినటువంటిది. ఆయన మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా అని అడిగాను నేను. ఆయన మనకి ఎందుకు ఇచ్చాడంటే మళ్ళీ మన స్వార్థంతో సేవ చేసి, ఇతరుల మెప్పు కోసం మనం సేవ చేసి, పుణ్యం వస్తుందని మనం సేవ చేసి, చేసినందువల్ల ఏదో వస్తుందని మనం సేవ చేసి,
ఇదంతా కండిషన్డ్ సర్వీస్ అంటాం, కండిషన్డ్ లవ్ అండ్ కండిషన్ సర్వీస్ అంటాం మనం. ఇది ఎంతో పూర్వజన్మ కర్మ బంధాలు ఉండుంటాయి. నా వరకు చెప్తున్నాను, నాకు ఎంతో చాలా పూర్వజన్మ కర్మ బంధం ఏదో నాకు ఉంటుంది. మళ్ళీ వీడిని మామూలు సిలబస్లో అట్టి పెడితే వీడు మళ్ళీ కొత్తగా కర్మను కొంత పోగేసుకుని ఉంటాడు. కాబట్టి 10 మందికి మనం సేవ చేద్దాం, 10 మందికి సేవ చేద్దాం అని ఒక తాపత్రయం అనేది వీడిలో పడేస్తే, అది కూడా ఎవరి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మనం సేవ చేద్దాం అనేటటువంటిది ఒకటి వీళ్ళలో పడేస్తే, అప్పుడు వాడు సేవ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కర్మక్షయం అవుతుంది అని చెప్పి మనలో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాడండి భగవంతుడో లేకపోతే గురువు ఇన్స్టాల్ చేశాడండి. దీనివల్ల మనకి స్వర్గాలు అనేది మోక్షాలు రావు, ఇది కేవలం మన కర్మ తాలూకు క్షయం అవుతుంది సుమా అని అనుకుంటున్నాను సుమా అని చెప్పాను. ఆయన సడన్గా బ్రేక్ నొక్కాడు. ఆయన స్టాక్ తిన్నాడు అసలు ఆ స్టేట్మెంట్కి. రేపు నేను సేవ చేస్తున్నాను అనుకోవట్లేదు, ప్రపంచాన్ని వదిలిస్తున్నాను అనుకోవట్లేదు, నేను గురువు నన్ను అనుకోవట్లేదు, వాడు ఎవడో నేను నా వల్ల బాగుపడుతున్నాను అనుకోవట్లేదు. నేనేమనుకుంటున్నానంటే నాలో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పెట్టాడు భగవంతుడో నా గురువో మా తల్లో తండ్రి ఇన్స్టాల్ చేసి పెట్టారు. ఎలా ఇన్స్టాల్ చేసి పెట్టారంటే ఏదో రకంగా ఎక్కడి నుంచి ఏం ఆశించకుండా మనం చేద్దాం అనేటటువంటి ఒక సంకల్పం లోపల, ఒక ఇష్టం మా లోపల పెట్టాడు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే కరప్షన్ ఏమవుతుందని అనుకుంటున్నానండి, నేను చేసే సేవగా అనుకోవట్లేదు సుమా అని చెప్పి. అనుకుంటే మళ్ళీ మనం తెచ్చుకుంటాంగా. అందుకే ఎవడన్నా మనల్ని పిలిచి అప్రిషియేట్ చేస్తే ఏదైనా యాక్సెప్ట్ చేయకూడదు. ఎవరైనా సన్మానం చేస్తా అంటే మనం యాక్సెప్ట్ నేను చేయను. ఎవరైనా ఇస్తే నాకు చాలా విపరీతంగా డిస్కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళు దేనికి ఒక మనిషి నుంచి ఒక మనిషి అప్రిషియేషన్ తీసుకోవాలి? ఎందుకు ఒక మనిషిని సన్మానం తీసుకోవాలి? మనం చేసేంత మహత్కార్యాలు ఏం ఏడ్చినాయి ప్రపంచంలో? మనం ఏమైనా కుతుమీనా, లేకపోతే దేవ మహర్ష, గౌతమ బుద్ధుడా, దత్తాత్రేయుడా, లేకపోతే మైత్రేయుడా, లేకపోతే ఎవరు మా శ్రీకే గారా, శ్రీకే గారా? నేను తీసుకోవాలా? అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. అది అంచేత చెప్తున్నారు మాస్టర్, ది లెస్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ డెత్, ద మోర్ కాన్షియస్ ద ఫెలో ఈజ్ వెన్ హీ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది బాడీ. ది లెస్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ డెత్, ది మోర్ కాన్షియస్ ది ఫెలో ఈజ్ వెన్ హీ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది బాడీ. ది లెస్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ డెత్, ది లెస్ పెయిన్ఫుల్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డెత్. ది మోర్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ డెత్, ది మోర్ పెయిన్ఫుల్ ద ప్రాసెస్ ఆఫ్ డెత్ ఈజ్, because it is with violence that nature conducts the surgical operation. డెత్ అంటే భయం లేనటువంటి వాడికి, డెత్ అంటే చాలా తక్కువ భయం ఉన్నటువంటి వాడికి, డెత్ అంటే భయం లేనటువంటి వాడికి మృత్యు అనేటటువంటిది సునాయాసంగా వెళ్ళిపోతుందట, హ్యాపీగా వెళ్ళిపోతాడు. డెత్ అంటే భయపడుతున్నటువంటి వాడికి డెత్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ. చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మాస్టర్ గారు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేను ఎగ్జాంపుల్ చెప్పి ఆపుతాను. 5:30కి లంచ్ టీ బ్రేక్ అని చెప్పారు ఇక్కడ. స్వామి శివానంద పేరు మీరందరూ వినే ఉంటారు, రిషికేశ్లో ఉంటారు. అసలు ప్రపంచంలో యోగాన్ని కానీ యోగ మార్గాన్ని కానీ భారతీయతను కానీ మొట్టమొదటి ఇనీషియల్ డేస్లో ప్రపంచంలోకి అమెరికా లాంటి దేశాల్లోకి తీసుకెళ్ళింది స్వామి శివానంద శిష్యులు తీసుకెళ్లారు మొట్టమొదటి. ఆ తెలియక చాలామంది యోగానంద అని వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు చాలా పేర్లు చెప్తూ ఉంటారు, తెలియక చెప్తూ ఉంటారు. మొట్టమొదటి చాలా 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 సంవత్సరాల క్రితం శివానంద శిష్యుడు అయిన కృష్ణానంద గారు, మహానుభావులు, మహాత్ములు వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకెళ్లారు. అట్లాంటి శివానంద గారి శిష్యుడు ఒక ఆమెకి నమశివాయ మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఆమె ఒక అమెరికన్. ఆ నమశివాయ మంత్రం అలా చెప్పుకుంటూ ఉన్నారు. ఒక రాత్రి మీద ఆవిడ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా సంవత్సరాల కింద జరిగిన స్టోరీ ఇది. వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగిందో, ఇండియన్స్ కట్టారేమో తెలియదు ఆ బ్రిడ్జ్. నాకు ఏం జరిగిందో మొత్తం మీద ఆ బ్రిడ్జ్ నుంచి కారు కింద పడిపోయింది. బ్రిడ్జ్ మించి కారు కింద పడిపోతున్నప్పుడు ఆవిడ డోర్లోంచి కింద పడిపోయారు. రాత్రి మీద ఎవరికి తెలిసే అప్పుడు ఇంత అవేర్నెస్ ఏం లేదు కదా, అప్పుడు ఇంత ఏం ఫోన్లు మొబైల్స్ ఏం లేని రోజుల్లో పడిపోయారు. మరుసటి రోజు మార్నింగ్, రాత్రి ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది. మరుసటి రోజు పొద్దుట మిగతా ట్రాఫిక్ కింద వెళ్తున్నప్పుడు అది ఇక్కడతో బ్రిడ్జ్ పక్కన రైలింగ్ ఏదో పడిపోయినది, కింద పడిపోయినాన్ని చూస్తే చాలా లోతుల్లో అక్కడ కారు కనిపిస్తున్నది. మధ్యలో ఏదో చిన్న ప్లాట్ఫామ్ లాగా ఏదో ఉన్నది, మొత్తం మీద చెక్కలతో ఉంది, దాని మీద బాడీ కనిపిస్తుంది. అది
వెంటనే పోలీస్కి పిలిపించారు. పోలీస్ని పిలిపించి గబగబా పోలీస్ అందరూ వచ్చి తీసుకెళ్తే ఈ కృష్ణానంద గారి శిష్యురాలు ఆమె పడిపోయింది కింద. కారు కింద పడిపోయింది. మాస్టర్ చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను. ఆవిడ పద్మాసనం వేసి కూర్చుని, అంటే ఆమెను కింద పడింది, మెరుగులోకి వచ్చింది. పద్మాసనం వేసి కూర్చుని అలా కూర్చుని ధ్యానం చేసుకుంటుంటుందట. పోలీసు అందరూ వెళ్ళారట. వెళ్ళిన తర్వాత చూస్తే కళ్ళు తెరిచింది. ఏం చేసుకుంటున్నావు అంటే నేను నమస్కారం మాత్రం చేసుకుంటున్నా అని చెప్పింది. అది కదా గురు శిష్యులు అంటే, అది కదా మంత్రోపాసన అంటే, అది కదా మృత్యు అంటే భయపడకపోవడం అంటే. అసలు పైనుంచి కింద పడడం చచ్చిపోతారు అసలు హార్ట్ అటాక్ వచ్చి. కింద పడిన తర్వాత కూడా అర్ధరాత్రి ఎవరు లేరు అక్కడ. నదికి పైన ఎక్కడో ఆ చెక్కల మీద పడిపోయినది. ఆ చీకటికి భయపడి చచ్చిపోతారు. ఇక్కడ కూర్చుని గురువు ఉపదేశం చేసిన మంత్రాన్ని నమస్కారం చెప్పుకుంటూ కూర్చుని హ్యాపీగా లేచి మాట్లాడి బయటికి వెళ్ళిపోయింది. ఏం చెప్తున్నాను మీకంటే, పరమ గురువుల తాలూకు మార్గంలో ఒకే పాయింట్ ఉంటుందండి. మాస్టర్ చెప్తారు దీంట్లో. అదంతా టైంలో చెప్పలేదు. నువ్వు భగవంతుడు నమ్ముతున్నావా మృత్యువుని నమ్ముతున్నావా అనే ఒకటే పాయింట్ ఇక్కడ. నువ్వు భగవంతుడిని నమ్ముతున్నావా మృత్యువుని నమ్ముతున్నావా? ఇద్దరిలో ఒకళ్ళే నమ్మాలి. నువ్వు మృత్యు అంటే భయపడుతున్నావు అంటే నువ్వు భగవంతుని నమ్మట్లేదని అర్థం. నువ్వు భగవంతుని నమ్ముతున్నావు అంటే నువ్వు మృత్యువుకి భయపడవు అని అర్థం. అక్కడ మృత్యు అంటే భయపడుతున్నావు అంటే నీ సాధన, నీ ప్రేయరు, నీ ధ్యానం ఇవన్నీ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇక్కడ భాష ఎవరు? మృత్యువు నీకు. నీ గురువు కాదు, భగవంతుడు కాదు. అయితే మాస్టర్ చెప్తారు, ఇంగ్లీష్ ఎవరికైతే చదువుకోవడం వచ్చే వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ పుస్తకం చదువుకోండి. ఇందాక ఎవరో నవనీతం గారు ఒక 5 minutes ఏమనుకోకండి. నవనీతం గారు చాలా మందిని పరిచయం చేసి మాస్టర్ గారి తాలూకు పని ఏదో చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు అని చెప్తే నేను చెప్పాను, ఈ జన్మ కాదండి 3 జన్మల దాకా చేయొచ్చు ఈ పని అని చెప్పాను. వాళ్ళు ఎవరో ఇక్కడ నాకు ఉన్నట్టుగా కనిపించట్లేదు, ఉన్నారని తెలియదు నాకు. ఇలాంటి పుస్తకాలు తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి అమ్మా. ఇది మా కోరిక. ఇప్పటికే మాకు చాలా పని ఎక్కువైపోయింది. అంచేత ఎవరు అడిగారు కదా, అప్పుడు నేను చెప్పడానికి కుదరలేదు, తర్వాత చెప్తానని చెప్పాను. ఇలాంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇవి ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్ వారే చదువుకోలేరో వాళ్ళు తెలుగులో చదువుకుంటే ఈ జీవితాలని జన్మల్ని మార్చేసేటటువంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమం ఎవరన్నా మీకు ఇంగ్లీషు తెలుగు 2 బాగా వచ్చి వొకాబులరీతో కొంచెం మంచి పరిచయం ఉండాలి ఉంటే ఎవరైనా ప్రయత్నం చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం నయేన మగ్గేన మహీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.